భారతదేశం ఒక పవిత్ర భూమి. అక్కడ ప్రజల ముఖాలపై ఒక పవిత్రతా భావం. అక్కడి మట్టి కూడా పవిత్రమే. అయితే ఒకరోజు కొన్ని క్రూర పైశాచిక శక్తులు ఆ ద్వారాల నుండి చొరబడ్డాయి. హింస దౌర్జన్యాల చేజింగి ఓ రాత్రి శిథిలమైపోతున్న వేళ ఈ దేశపు మృత్తికా గర్భం నుండి లేచి నిలిచింది మణికర్ణిక. ఈ శిశువు హస్తంలో గల భాగ్యరేఖలు అద్భుతం. ఎన్నో శతాబ్దాల తర్వాత ఇంతటి పుణ్యాత్మ జన్మించింది. తనకి పేరేం పెట్టమంటారు? మణికర్ణిక కంటే ఉత్తమమైన పేరు ఇంకేం ఉండగలదు? దీర్ఘాయుష్కురాలవుతుందా మా పుత్రిక? మేం చెప్పలేము, కాని చరిత్ర పుటల్లో ఈమె పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఒకే మాట, ఒకే బాణం. రాణి లక్ష్మీబాయికి! రాణి లక్ష్మీబాయికి! చిలక ములక ఒక ఆయుధమేరా, మనదే ఈ మట్టి పౌరుషమేరా, దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ, విజయీ భవ, గగనమనే విజయీ భవ. ఆడవాళ్ళు ఖడ్గాన్ని ఎలా తిప్పుతారో నేను చూపిస్తా. నీ మట్టి నిన్నే పిలిచెను రారా, ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా, దోచారే గౌరవం నీ వైభవం, మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ. మహారాణి, మృత్యు మన వైపుకు ముంచుకు వస్తుంది. ఆ బ్రిటిష్ కుక్కలు మన రాజ్య సరిహద్దు దాకా చేరుకున్నారు. మణికర్ణిక. గౌరవనీయులైన రాణి గారు తమకు దఖలు పరిచిన అధికారాలను అనుసరించి బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ సుప్రీం కమాండర్ లార్డ్ డల్హౌసీ ఏమని ప్రకటిస్తున్నారంటే, తమరి రాజ్యాన్ని వదిలి చాలా పని. చట్టం పేరుతో దోచుకోవడానికి వచ్చావా గార్డెన్? పోయినసారి తమరు తీక్షణమైన దృష్టితో చూశారు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, మిమ్మల్ని కోట నుంచి ఎప్పటికైనా బయటికి పంపించేయాలని. గార్డెన్ సాహెబ్, ఇది భారతదేశం. ఈ రాజభవనం, ఈ సింహాసనం ఇవి కావు నన్ను రాణిని చేసింది. ఝాన్సీ ప్రజల యొక్క ప్రేమ, వారి నమ్మకం ఇవే నన్ను రాణిని చేశాయి. ఝాన్సీ తమకు కావాలి, మాకు కావాలి. ఇక తలదించుకునే విషయానికొస్తే, నా శిరస్సు ఆనాడు వంగలేదు, ఈనాడు వంగదు. సైనికులు తమ స్థానాల్లో నిలవాలి. ఎస్ సార్. దాడికి సిద్ధం కండి. సైనికులారా,
ఫిరంగులు సిద్ధమా? దాడి చేయండి. హర హర మహాదేవ! ఝాన్సీ మీకు కావాలి, నాకు కావాలి. భేదం వల్ల మీకు రాజ్యాధికారం కోసం కావాలి, నాకు మా ప్రజలకి సేవ చేయడానికి కావాలి. దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలిలే, భారత్కే అర్పించాలిలే.